తర్వాత వచ్చేది వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? తదుపరి వృషభ రాశి 4 సైడ్స్. వృషభ రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ వృషభ రాశి వారి గ్రహ గోచార ఫలితాలు ఈ సంవత్సరాన్ని మనం గణించినప్పుడు ఈ రాశి వారికి గురుడు మేషరాశి యందు జన్మరా స్థానముందు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ఈ వృషభ రాశి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఆదాయం 2, వ్యయం 8 గాను, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా గోచరిస్తుంది. ఆరంభం నుంచి వృషభ రాశి వారు అన్ని విధాల కష్టపడాల్సినటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఇక ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి హైలైట్స్ చూసినట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. ప్రభుత్వ అధికారులకు పై అధికారుల నుంచి ప్రతినిత్యము చికాకులు ఉంటాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, బంధుత్వంలో ఒక స్త్రీ వల్ల కుటుంబంలో కలతలు, బంధువర్గం వారితో విరోధాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువవుతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తద్వారా సమయము, కాలము, ధనము, మానసిక వ్యయాలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులకు 2వ ఛాన్స్లో మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించిన మేర దిగుబడి రాదు. తద్వారా రుణభారం పెరుగుతుంది. సరుకులు నిల్వలు చేసిన అధికారులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబాల్లో సుఖం లేకుండా పోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడడం వల్ల శరీరానికి గాయాలు అవుతాయి. స్త్రీలతో విరోధాలు, ఉదర సంబంధమైన బాధలు, ప్రభుత్వ అధికారులతో విరోధం, కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, నూతన వ్యక్తులతో పరిచయం కావడం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గోచరిస్తుంది. అంటే వృషభ రాశి వారికి కేవలం 35% బాగుంది. ఈ రాశి వారికి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్టవారాలు. అవకాశం దొరికినప్పుడల్లా ఆదివారం ఉలవలు గోవుకు ఆహారంగా పెట్టడం మంచిది. దర్భ, ఆవు నెత్తితో కాల్చినటువంటి భస్మాన్ని తిలక ధారణ చేసుకోవడం వల్ల కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడవచ్చు. ఏదేమైనా సరే ఈ సంవత్సరం వృషభ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు.